హాయ్ హలో నేనైతే మీ నేచర్ హారిక అనమాట. మీ మీ అందరికీ నోట్లో నీళ్ళు ఊరేలా మీకు ఒక ఐటెం చూపిస్తాను అనమాట. ఏంటో ఇప్పటికే తెలిసింది అనుకుంటాను. ఇవైతే చిన్ని ఉసిరికాయలు అంటాము మా సైడ్ అయితే. ఇంకా కొంతమంది నల్లికాయలు ఏవో అంటారంట సంథింగ్. నేనైతే చిన్న ఉసిరికాయలు అంటాను. మా సైడ్ చాలా తక్కువ అనమాట దొరికేది. మా ఊర్లో ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా లేదు. బట్ ఇవైతే నా కోసం మా మమ్మీ పంపించింది కదిరి నుంచి. సో ఇవి ఎప్పుడో నా ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్లో అయితే తిన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేనైతే ఇప్పుడు తింటున్నాను. చాలా పులుపు ఉన్నాయన్నమాట. సో అందుకనేసి వీటి పులుపు కొంచెం స్పైసీగా చేద్దామనేసి ఇలానే మేమైతే హాస్టల్లో చాలా రోజులు తిన్నామన్నమాట. అంటే సీజన్లో ఫ్రూట్స్ కాస్తాయి కాబట్టి. మాది ఆఫ్టర్నూన్ కాలేజ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయిపోగానే ఈవినింగ్ నుంచి మాకు ఇదే పని అనమాట. కాయలు తెంపుకొని వచ్చుకొని, అంటే ఆ ఇంట్లో ఎవరు ఉండరనమాట. సో ఆ చెట్టు మాత్రమే కాయలు కాస్తూనే ఉంటుంది. ఎవరు ఉండరు అనుకుంటా, ఎక్కడికో వెళ్ళింటారు వాళ్ళు. సో నేనైతే ఘాట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే ఉప్పు కారం జల్లేసి ఒక బాక్స్లో అలా కొద్దిసేపు కలిపేస్తే కన్నా మిక్స్ చేస్తే దీనికంటే నైట్ అంతా ఊరబెట్టి తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. వావ్, చూడండి ఇప్పటికే మీ నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి. సో మిమ్మల్ని అందరినీ ఊరిస్తున్నందుకు నన్నైతే క్షమించండి, ఓకే, ఏమనుకోకండి. చాలా అంటే చాలా బాగుంటాయి కదా. వీటిలో మీలో ఎవరైనా వీటిని టేస్ట్ చేయని వాళ్ళు ఇంకా ఉంటారా? ఉండే వాళ్ళు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ స్టార్ ఫ్రూట్ లాగే ఉంటుంది, కాకపోతే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చిన్నవి. సో నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. చాలా పులుపు ఉన్నాయన్నమాట. ఇలా ఉప్పు వేసుకున్నా, సాల్ట్ కారం వేసుకున్నా కూడా ఇంకా పులుపు చాలా ఉందన్నమాట. సో ప్లీజ్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, అలాగే కొత్త వాళ్ళైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే మిగతావి నైట్ అంతా ఊరబెట్టి రేపు తింటాను. ఓకే, బాయ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.